పొరపాటు పడడం వల్ల మృత్యువు. ప్రమాదం అంటే పొరపాటు, పొరపాటు పడడం వల్ల మృత్యువు. అలాగే వ్యామోహపడడం వల్ల మృత్యువు. ఇవన్నీ మనం చక్కని ఉదాహరణలు చెప్పుకున్నాం. కామం వల్ల మృత్యువు తెచ్చుకున్నటువంటి వాడి లోకం మనకి కనపడుతూనే ఉంది. ఎవరు? రావణుడు కనపడుతున్నాడు. కంటికి నదరుగా కనపడిన స్త్రీని తెచ్చాడు. కోరిక. దీని విషయంలో తనకి మరణం లేదు అని చాలా గట్టిగా కూడా అనుకున్నాడు. ఒకానొక మంత్రి గారు యుద్ధం జరగడానికి ఒక 2 రోజుల ముందు చివరికి చెప్పాడు, ఎందుకయ్యా జాతిని అంతా నశింపజేస్తావు, లేనిపోంది అని చెబితే, ధర్మార్థ కామాల గురించి చర్చ చేస్తే కామం కోసమే కదా నేను తెచ్చుకున్నాను అన్నాడు. అర్థమా? కుబేరుడు నా మాట వింటాడు, కావాల్సిన సొమ్ముందన్నాడు. ముక్త సీతని పొందడమే ముక్తి అన్నాడు. అంటే కామం వల్ల మిగిలిన వాటన్నిటినీ కూడా పక్కకి పెట్టడం జరిగింది. కామము వల్ల మాత్రమే రావణుడు తన నగరంతోనూ బంధువర్గంతోనూ యావజ్జాతి కూడా నశించటం అన్నది జరిగింది. సరే, క్రోధం వల్ల ఎంతమంది జరిగారు? మోహం వల్ల ఉదాహరణ చెప్పుకున్నాం. మన రాక్షసులందరూ మోహంలో పడిపోయి అమృతం కోల్పోవడం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళందరూ మృత్యువుని ప్రతిరోజు తనలోనే పొందుతూ ఉన్నారు. ఎలాగ అంటే, ఇది మృత్యువంటే ఏమిటి అన్నది జ్ఞానంతో తెలుసుకున్నవాడు ఈ శరీరాన్ని వదులుతున్నానన్న జ్ఞానం కలిగి మృత్యువుని జయిస్తాడు. మృత్యువంటే ఏమిటి? పొరబడడం మృత్యువు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు లోబడడం మృత్యువు. ఈ సంగతి తెలుసుకున్నవాడు మృత్యువుని జయించాలంటే వీటికి లోబడడు. అందువల్ల శరీరాన్ని వదులుతున్నాను అన్నటువంటి జ్ఞానంతో ఉంటాడు. అప్పుడు ఇంద్రియాలు ఎలా ఉంటాయి? ఈయనకి గడ్డితో చేసిన పులిలాగా ఉంటాయి. తార్ణ ఇవ వ్యాఘ్రహ, తృణంతో గడ్డితో చేసినటువంటి పులిలాగా వీటిని ఇతన్ని భయపెట్టవు. ఏం జరుగుతుంది అప్పుడు? దాన్ని పక్కకు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంద్రియాల వెంటబడి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు లోబడ్డాడో అప్పుడు వీడు గడ్డి పులయ్యి ఇంద్రియాలకు లొంగిపోవడం జరుగుతుంది. ఏమంటున్నాడంటే, మృత్యువుని జ్ఞానంతో తెలుసుకున్నవాడు యముడికి భయపడడు. ఏవం మృత్యుం జాయమానం విదిత్వా జ్ఞానే తిష్టన్న బిభేతి ఇహ మృత్యో, నబిభేతి ఇహ మృత్యో. మృత్యువుకి ఇహ ఇక నబిభేతి, భయపడకుండానే ఉంటాడెవడు? ఏవం మృత్యుం, ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల కారణంగా వచ్చే మృత్యువుని జాయమానం విదిత్వా, వాటి వల్ల పుడుతోంది అని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞానే తిష్టన్, జ్ఞానమునందు స్థిరంగా ఉండి ఇహ మృత్యో నబిభేతి, ఈ మృత్యువుకి ఏమాత్రం భయపడడు. మృత్యు అంటే ఏముంది? ఈ శరీరం వదిలిపెట్టి కొంచెం తాజా శరీరం ధరిస్తాం. కొత్త బట్టలు కట్టుకోవడం మీద ఉన్న కుతూహలం కొత్త శరీరం ధరించడం మీద ఎందుకు ఉండదు? అసలు శరీరం ధరించాలనుకుంటే మళ్ళీ అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా. శరీరం ధరించాల్సిన అవసరమే ఉంది. మళ్ళీ శరీరం ధరించాలనుకుంటే మళ్ళీ ఆ శరీరాన్ని వదిలిపెట్టాలి కదా. అసలు వదిలిపెట్టాల్సిన పని లేకుండా ఒకసారి వదిలేసి మళ్ళీ నేను వదిలిపెట్టే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నేను స్థిరంగా ఉండే ఏర్పాటు చేసుకోవాలి. అది వినశ్యతే విషయే తస్య మృత్యు మృత్యో యథా విషయం ప్రాప్య మత్యః. ఈ మృత్యువు గురించి తెలుసుకున్నటువంటి వాడికి మృత్యువు అవుతుంది. మృత్యువుకి మృత్యువు అవుతాడు. ఏ రకంగా అయితే నిన్న చెప్పుకున్నా, మళ్ళీ చెప్తున్నాను, ఏ రకంగా అయితే అజ్ఞాని యొక్క శరీరాన్ని మృత్యువు కబళిస్తుందో, అజ్ఞాని యొక్క శరీరాన్ని మృత్యువు కబళిస్తుంది. కబళించటం అంటే ఒక తేడా ఉంది. ఈ వస్తువు ఉంది, మీరు నన్ను అడిగారిమ్మా అని నేను ఇవ్వడం ఒక పద్ధతి, నేను ఇవ్వకపోతే మీరు లాక్కోవడం ఇంకో పద్ధతి.
ఫలితం ఏమిటి? నా చేతిలోంచి మీ చేతిలోకే వచ్చింది. కానీ భావనలో ఎంత తేడా ఉంది? నేను తీసుకోండి అని ఇచ్చిన దానికి మీరు లాక్కున్న దానికి ఎంత తేడా ఉంది? మృత్యువు శరీరాన్ని కబళిస్తుంది అన్నది లాక్కున్న పద్ధతి. శరీరాన్ని వదులుతున్నాను అన్నది తీసుకోండాయా నా నోటికి వచ్చింది అని మీకు ఇచ్చిన పద్ధతి. తేడా ఉందా? మృత్యువు కబళిస్తుంది అజ్ఞాని యొక్క శరీరాన్ని మృత్యువు కబళించినట్టు జ్ఞాని మృత్యువుని కబళిస్తాడు. జ్ఞానికి మృత్యువు లేదు. మృత్యువు అంటే చచ్చిపోతున్నానన్న భావన. నేనెక్కడ చచ్చిపోతున్నాను? ఆత్మ శాశ్వతం, శరీరం వదిలాను అనుకున్నటువంటి వాడికి మృత్యువుని జయించటం జరుగుతుంది. అటువంటి వాడికి మృత్యుబంధం నశిస్తుంది. అసలు మృత్యు అంటే ఏమిటండి? మృత్యు అంటే ఏమిటి? ఇంత విన్నాక మృత్యు అంటే మనకేమన్నా అర్థమైందా? ఎందుకంటే ఇక్కడి నుంచి టాపిక్ మారిపోతుంది. ఇదే ఆఖరు మృత్యువు గురించి అడిగింది. మృత్యువు గురించి చెప్పింది ఇదే చివరికి. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నకి సనత్సుజాత తమరు మృత్యువు లేదంటారు, సురలు అసురులు బ్రహ్మచర్యాది వ్రతాలు చేసి మృత్యువుని జయించే ప్రయత్నం చేస్తున్నారు, ఇందులో ఏది సత్యం అని అడిగాడు. ఆ ఒక్కదానికి ఇంత సమాధానం చెప్పాడు. ఎన్ని? సుమారుగా 15 శ్లోకాల సమాధానం చెప్పాడు. 14 అనుకోండి. చెప్తూ మొత్తం అంతా అది నిజమే ఇది నిజమే. ఎవరైతే కామక్రోధ లోభమోహమద మాత్సర్యాలకు లోబడి ఇంద్రియాల వెంట పడుతూ మనసు ఇంద్రియాల వెంట పడుతూ ఉంటుందో వాళ్ళకి మృత్యు ఉంది. వాళ్ళు మృత్యువుని జయించడానికి ప్రయత్నాలు చేయాలి. వాటి వెంట పడకుండా వాటిని జయించినటువంటి వారికి మృత్యువు లేదు. వాటి వెంట పడకుండా మృత్యువుని జయించాలంటే అవి ఎప్పటికప్పుడు ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటాయి కదా. ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటే వాటిని అనాదరించవచ్చు. ఇష్టం లేని వస్తువుని చూసి చూడకుండా వెళ్ళినట్టు అన్నిటినీ కూడా విషయ సుఖాలన్నింటినీ చూసి చూడనట్టుగా ఉండు. ఈ మాట అంటే ఏ రకమైనటువంటి భోగాలు అనుభవించవద్దు అని మనం నిషేధించినట్టు కాదు. శరీరం నిలబడి ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి సమస్తమైన విషయాలని స్వీకరించవచ్చు. శరీరం నిలబడడానికి స్వీకరించాలి కానీ అవి తినడానికి అనుభవించడానికి శరీరం ఉండాలి అని అనుకోకూడదు. అలా అనుకున్న వాళ్ళు రాక్షసులు. అలా అనుకున్నారు గనక వాళ్ళు మృత్యువుని జయించడానికి ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. కానీ వాళ్ళకి అవసరం లేదు. ఇలా ఇన్ని చెప్తూ చిట్ట చివరికి ఏమంటున్నాడు? మృత్యు అంటే ఏమిటో మనకేమన్నా కొంచెం అవగాహన వచ్చిందా చూసుకోవాలి. ప్రతి జీవికి తన శరీరంలో అజ్ఞానంతో ఉన్నటువంటి జీవుడు మృత్యువండి. ఆ అజ్ఞానం వల్ల ప్రమాదపడతాడు, మోహపడతాడు. ఆ మోహంలో క్రోధం, లోభం మిగిలినవన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కాదని జ్ఞానవంతుడైనటువంటి వాడు మృత్యువుని జయించినటువంటి వాడు అవుతాడు. దీనికి మృత్యువుని జయించటానికి, మృత్యువుకి లోబడడానికి ఉన్నటువంటి తేడా చెప్తున్నారు. మరొక్కసారి కూడా ఇంకొక వాక్యంలో చెప్పింది చెప్పుకోవచ్చు. మోహానికి శత్రువైన జ్ఞానాన్ని ఆర్జించేవాడికి మృత్యు భయం ఉండదు. మోహం ఎప్పుడు జయించగలం? జ్ఞానం ఉంటే జయిస్తాం. ఇది నాకు పనికిరాదు, ఆకర్షణీయంగా ఉంది. మనం పిల్లలకి చెప్పాలనుకోండి, ఇవాళ్ళైనా మొదలు క్రికెట్, నిన్న ఇవాళ ఆఖరి పరీక్ష. కొంతమందికి, ఇంకా కొంతమందికి పరీక్షలు నడుస్తున్నాయి. ఇవాళ పరీక్ష అంటే
రాత్రి ఐపీఎల్ పెట్టు కూర్చున్నాడు అనుకోండి, ఇప్పుడు చెప్పండి, మోహం ఏమిటి, జ్ఞానం ఏమిటి? ఐపీఎల్ మోహం, రేపు పరీక్ష ఉందని చదువుకోవడం జ్ఞానం. నీకు కరెక్ట్గా ఇంట్లో అమ్మ నాన్న ఉంటే ఏమంటారు? జ్ఞానం లేదా రేపు పరీక్ష పెట్టుకుని, బుద్ధి లేదా రేపు పరీక్షలు చదువుకోకుండా చూస్తావు, కావాలంటే నేను రికార్డ్ చేస్తాను రేపు చూడమంటే. కానీ రికార్డ్ చేస్తే చూస్తే థ్రిల్ అన్నది ఎక్కడుంటుంది? ఎందుకంటే రేపు నేను చూడ్డానికన్నా ముందే ఎవరు గెలిచారో తెలిసిపోయింది, ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచో తెలిసిపోయింది. ఆ థ్రిల్ లేదు. ఆ థ్రిల్లుతో చూడాలంటే ఇప్పుడే చూడాలి. ఈ థ్రిల్లు కోసం యు వాంట్ టు కిల్ యువర్ ఫ్యూచర్. ఇది జ్ఞానం. దాన్ని పక్కకు పెట్టి చూడడం మోహం. మోహం జయించడానికి ఏం కావాలి? ప్రధానంగా జ్ఞానం కావాలి. మోహానికి శత్రువైన జ్ఞానం ఉన్నటువంటి వాడికి మృత్యు భయం ఉండదు. ఐపీఎల్ ఉండని, దాని తాత ఉండని, ఫైనల్ మ్యాచ్ అవని, డిసైడింగ్ అవని, ఇండియా పాకిస్తాన్ అవని, అది ఎలాగూ ఉంది కదా. అందుకే నేను చూడను కూడా. నాకొక్కటే ముఖ్యం, ఇండియా గెలిచిందా లేదా, అంతవరకే నా క్రికెట్తో ముఖ్యం. మిగిలిందంతా నాకు సంబంధం లేదు. మన సమయాన్ని వృధా చేసుకుని, మన టీవీ సెట్లు పాడు చేసుకుని, కరెంటుని ఖర్చు పెట్టి, ఎనర్జీలు వేస్ట్ చేసుకుని, కేకలు పెట్టి, దేశభక్తి లేని వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు మనం వాళ్ళని ప్రోత్సహించడానికి ఎందుకు చూడాలి అన్నది నా ప్రశ్న. తప్పనిసరిగా గెలవాలి అనేటటువంటి కిల్లర్ ఇన్స్టింక్ట్ అని అంటారు, ఆటగాళ్లకు ఉండాలి. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ లేకుండా ఆడే ఆటలు ఎందుకండి? నా పర్సనల్ రికార్డు కోసం ఆడుకునేటటువంటి ఆటలు ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు పర్సనల్ రికార్డుకి. భారతదేశాన్ని రిప్రజెంట్ చేయక్కర్లా.